ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన వనమూలికా వైద్యం. ప్రకృతిలో దొరికేటటువంటి మొక్కలను ఉపయోగించుకొని అడవిలో దొరికేటటువంటి మొక్కల్ని తీసుకొని ఎన్నో తరాలుగా వంశపార్యంగా మా పూర్వీకులు ఎంతోమందికి వైద్యం అందించడం జరిగింది. వాళ్ళు నేర్పించినటువంటి వైద్యాన్ని నా చిన్నతనం నుంచి వాళ్ళ దగ్గర నేను శిష్యరికంగా నేర్చుకుంటూ మా తాత ముత్తాతలు అట్లా వంశపార్యంగా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మా నాన్నగారి దగ్గర ఇప్పుడు ఈ జనరేషన్లో నేను ఈ యొక్క వైద్యం చేస్తున్నాను. ఇట్లా నా అనుభవంలో చిన్నతనం నుంచి కూడా నేను నేర్చుకొని నేను కూడా ఎంతోమందికి వైద్యం చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క అనుభవాలన్నీ ప్రేక్షకులకు వీడియో ద్వారా ఎన్నో మొక్కలు, అడవిలో దొరికే మొక్కలు అయితేనేమి, ప్రకృతిలో దొరికే మొక్కలు, మీ చుట్టుపక్కల దొరికేటివి, పొలాల్లో దొరికే మొక్కలు, ప్రతి ఒక్క మొక్క ఉపయోగపడేటివే. మొక్కలలో ఎన్నో రకాల మొక్కలు, వేలు లక్షల మొక్కలు ఉన్నాయి. ప్రతి జబ్బుకు ప్రతి మొక్క ఉంటుంది. ఈ మొక్కను తెచ్చి ఈ విధంగా ఈ మొక్క ఇంకొక మొక్క రెండు తెచ్చి కలిపి మనం చేసి ఒక ఔషధం తయారవుతుంది. అట్లా మనము ప్రతి ఒక్క జబ్బుకు మన ప్రకృతిలోనే మనకు దేవుడు, మన పూర్వీకులు, ఋషులు, మునులు మనకు యొక్క ఔషధాలను మనకు అందించారు. కాబట్టి మనం వాటిని తెలుసుకోవడమే మన కర్తవ్యం. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా మన అడవి ప్రాంతాలలో ఎక్కువగా దొరికేటటువంటి ఒక మొక్క, ఆ యొక్క మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ జబ్బుకు ఉపయోగపడుతుంది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అదేమిటంటే గుండె సంబంధ వ్యాధులు, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి, చాలామందికి హార్ట్లో వాల్స్ బ్లాక్ అయిపోవడము, అదేవిధంగా కొవ్వు ఎరకపోయి, అదేవిధంగా హార్ట్ ఏదైనా హోల్స్ పడడము, హార్ట్ ఫంక్షన్ తగ్గిపోవడము, ఇదే విధంగా హార్ట్ స్ట్రోకు, ఏదైనా కానీ గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఏదైనా కానీ మనకు ఈ యొక్క వ్యాధులను నివారించుకోవడానికి సమస్య రాకముందుకైనా వాడుకోవచ్చు. నేను చెప్పేటటువంటి ఔషధం సమస్య వచ్చినాకైనా వాడుకోవచ్చు. కాబట్టి మనకు ఏ విధంగా అయినా కానీ మనం తీసుకోవచ్చు. సమస్య లేని వాళ్ళైతే నేను చెప్పేటటువంటి ఔషధాన్ని స్టార్టింగ్ సంవత్సరంలో కొన్ని రోజులు వాడినా కూడా చాలు. ఒక వారం 10 రోజులు వాడినా ఫ్యూచర్లో మనకు రాకుండా ఉంటుంది. లేదు వచ్చిన వాళ్ళైతే కొన్నాళ్ళు కోర్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా స్థూలకాయం ఉండే వాళ్ళకు, అదేవిధంగా ఒక వయసు వచ్చినాక వస్తుంటుంది. చాలామందికి ఈ జనరేషన్లో చిన్న వయసు వాళ్ళకు కూడా వస్తుంది హార్ట్ స్ట్రోక్ అనేది. కాబట్టి ఇట్లా హార్ట్ స్ట్రోక్ రాకుండా ఈ హార్ట్ సంబంధించినటువంటి అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులు అన్నిటికీ ఒక చక్కని ఔషధమైనటువంటి యొక్క ఔషధ మొక్క ఏమిటంటే తెల్లమద్ది చెట్టు. దీన్ని నీరు మద్ది అంటారు, తెల్ల మద్ది అంటారు. అంటే మా ప్రాంతంలో మేము ఈ విధంగా నీరు మద్ది, తెల్ల మద్ది అని పిలుస్తాం. మాది నల్లమల గిరిజన ప్రాంతం అన్నమాట. కాబట్టి ఆ నల్లమల గిరిజన ప్రాంతంలో మాకు ఎక్కువగా ఇవి ఈ నీళ్లు ఉండే చెరువులాగా అడవిలో నీళ్లు పారుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళ ఒడ్డున ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీటికి నీళ్ళు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఈ యొక్క మొక్క బెరడు వచ్చేసి చాలా గట్టిగా ఉంటుందన్నమాట. అంటే ఆ యొక్క మొక్క బెరడు అనేది మనకు దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఒక హార్ట్ సంబంధంగానే కాకుండా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఈ యొక్క ఔషధం మొక్క ఇంకా వేరే జబ్బులకు ఏం దానికి ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. ఈ యొక్క తెల్లమద్ది చెక్క అనేది మనకు అడవి ప్రాంతంలో దొరుకుతుందన్న కదా, ఈ యొక్క మొక్క దీని బెరడుతోనే మనకు ఇప్పుడు ఔషధంగా మనం తెలుసుకుంటాం. ఈ బెరడు వచ్చేసి ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. ఇది చూడండి, ఈ యొక్క మొక్క బెరడు, తెల్లమద్ది బెరడు. దీన్ని నేను ఆల్రెడీ తెచ్చి దీని నీడలోనే డ్రై చేసి దీన్ని ఆల్రెడీ దంచి పెట్టినాను అనమాట. నేను ఎవరికైనా సమస్యతో బాధపడే వాళ్ళకు ఇస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఈ విధంగా మనం తెచ్చుకొని వీటిని చిన్న చిన్న పీసులు ఇట్లా కట్ చేసుకొని మనం బాగా రోట్లో మెత్తగా దంచి, ఇంకా మెత్తగా దంచితే పౌడర్ అవుతుంది బాగా. ఆ పౌడర్ అయినాక మెత్తగా బట్టపైన వస్త్రగాలితం చేసుకొని రోజు కొద్దిగా నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. లేకపోతే ఒకవేళ పచ్చి చెక్క దొరికినట్టయితే కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసి రోట్లో దంచి మనం ఒక బౌల్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి అందులో పచ్చి చెక్క వేయచ్చు. లేదు పచ్చి చెక్క మనకు దొరకదన్నప్పుడు ఒకేసారి ఈ విధంగా దండి తెచ్చి పెట్టుకుంటే
ఒక సీసాలో వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా చెడిపోదు. మొక్క వచ్చేసి మనకు నీడలు ఆరబెట్టుకున్న మొక్క అయితే ఎన్ని రోజులైనా ఏం కాదు. కాబట్టి మనకు కనీసం అంటే దీని యొక్క లైఫ్ టైం వచ్చేసి కనీసం ఒక 6 నెలలు సంవత్సరం వరకు అయితే మనకు బాగుంటుంది అనమాట. అంటే మొక్కలో బలం ఉంటుంది, బాగుంటుంది. మనం రెగ్యులర్గా దీన్ని ఔషధంగా ఎట్లా తీసుకోవాలనుకుంటే మనం దీన్ని బాగా మెత్తగా పొడిలాగా చేసుకొని వస్త్రకాళితం చేసుకొని ఒక సీసాలో భద్రపరుచుకుంటే రోజు ఒక క్యాప్సిల్కి సరిపోయినంత మోతాదు అంటే ఒక పావు చెంచా అనుకోండి. పావు చెంచా ఉదయం లేవంగానే ఫస్ట్ బ్రష్ చేసిన వెంటనే టిఫిన్లు కానీ టీ కాఫీలు ఏం తాగకుండా మనకి ఏమైనా అలవాటు ఉన్నా కూడా అట్లా కొంచెం దాన్ని బ్రేక్ చేసుకొని ముందు లేవంగానే ఫస్ట్ కొంచెం ఎర్లీగా లేయండి. మీరు రెగ్యులర్గా 8 లేస్తారు, 9 లేస్తారు, 7 లేస్తారు. కొంచెం ఒకవేళ లేట్గా లేసేవాళ్ళు ముందు లేయండి. ఎర్లీగా లేసే వాళ్ళు అయితే ఉదయం లేవంగానే ఫస్ట్ నార్మల్ వాటర్ తీసుకోండి. నార్మల్ వాటర్ ఒక చిన్న కప్పు నిండా వాటర్ తీసుకొని ఈ స్పూను ఒక పావు చెంచా అంత పొడి, పావు చెంచా కానీ అర చెంచా కానీ, సమస్యతో ఉన్న వాళ్ళైతే కనీసం అంటే ఫుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. చిన్న స్పూన్ అనమాట, చిన్న స్పూన్తో వేసుకొని బాగా కలిపేసుకొని దాన్ని తాగేసేయాలి. ఈ విధంగా తాగిన ఒక గంట వరకు ఏం తినకూడదు. ఏం తినకుండా మనం ఏదైనా కొంచెం వాకింగ్ చేసుకోవచ్చు, అట్లా మనము పేపర్ చదువుకోవచ్చు. ఇట్లా కొంచెం ఒక 1 మంత్ ఒక 1 అవర్ ఒక గంట గ్యాప్ తీసుకుంటే అది బాడీలోకి వెళ్ళిపోతుంది. మందు ఔషధం అంతా బాడీలోకి వెళ్ళిపోయి ఎక్కడైతే ఈ హార్ట్కి సంబంధించిన సమస్యలు వస్తున్నాయో దాన్ని రోజు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే డైలీ రెగ్యులర్గా లేచిన వెంటనే ఫస్ట్ ఎన్ని పనులు ఉన్నా కానీ ముందు ఔషధం కడుపులోకి వేసేసుకున్నాక మన పని ఏమైనా చూసుకోవచ్చు. ఇట్లా సమస్యతో ఉన్న వాళ్ళైతే పొద్దున సాయంత్రం వాడండి. మాకేం హార్ట్ ప్రాబ్లం లేదండి అయినా కూడా వాడాలనుకుంటున్నాం ముందు జాగ్రత్తగా అనుకుంటే కూడా ఒక వారమో 10 రోజులు వాడుకున్నా కూడా చాలు మనకు. ఎందుకంటే సంవత్సరంలో మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే కూడా మంచిదే. మేమైతే మా గిరిజన ప్రాంతాల్లో ఏం చేస్తుంటామంటే అడవిలో వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు కొద్దిగా దాన్ని చెక్కను కొట్టుకొని నోట్లో వేసుకొని అమ్ముకుంటూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. ఇట్లా మేము రెగ్యులర్గా అడవిలో దొరికే పండ్లు కానీ బెరళ్ళు కానీ ఆకులు కానీ ఏ సీజన్లో దొరికే ఆకులు తెచ్చుకొని వండుకొని తింటాము. ఏ సీజన్లో దొరికే పూలు కానీ తెచ్చుకొని తింటాము. గడ్డలు అడవిలో దొరికే దుంపగడ్డలు, చెంచుగడ్డలు, చామగడ్డలు ఇట్లా రకరకాల దేవదారాకు తెచ్చుకొని తినడం, ఇట్లా రకరకాల అడవిలో దొరికే ఆకులు మేము తింటూ ఉంటాము, చేస్తుంటాం. కాబట్టి మాకు అనుభవం అది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ తెల్లమద్ది చెట్టుతో, ఈ తెల్లమద్ది చెట్టు అనేది మీ చుట్టుపక్కల అడవి ప్రాంతాల్లో కూడా ఉంటుంది మొక్క. కాబట్టి మీకు చాలా క్లియర్గా ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీరు గుర్తుపట్టండి. ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి, ఈ విధంగా ఉంటాయి ఆకులు. ఈ యొక్క చెట్టుకు కాయలు కూడా కాస్తాయి అన్నమాట. కాబట్టి ఆకులు ఈ విధంగా ఉంటాయి, బెరడు ఈ విధంగా ఉంటుంది. ఎవరన్నా మీకు తెలిసిన రైతులు కానీ మీకు ఎవరైనా అందించే వాళ్ళన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదు మాకు దొరకదంటే కష్టము, మీరే అందించండి అంటే కూడా నేను మీకు తయారు చేసినా కానీ మీకు కొరియర్ ద్వారానే పంపించగలుగుతాను. కాబట్టి ఈ యొక్క తెల్లమద్ది చెట్టు బెరడుతో చేసుకునేటటువంటి ఔషధం మీకు క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. కాబట్టి మేము చెప్పినటువంటి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కాబట్టి మొక్కను మీరు తెలుసుకొని ఔషధం మీరు తయారు చేసుకొని మీ అనుభవంలో వాడి చూడండి. ఇదే మనం తింటే ఏమైనా అవుతుందేమో, ఈయన మనకు చెప్తున్నాడు, భయపడాల్సింది ఏం లేదు. ఇట్లా తీసుకొని ఉడక తినొచ్చు. తినే మొక్కలే మనం చెప్పేది. ఎందుకంటే మా అనుభవంలో మేము వాడంది ఎవరికి ఇవ్వం పేషెంట్లకి. కాబట్టి అనుభవ వైద్యము, కాబట్టి చేసిన వైద్యం కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క మొక్కను మీరు కూడా తెచ్చుకొని ఉపయోగించుకోండి. ఎందుకంటే సమస్య వచ్చి మనం హాస్పిటల్ అమ్మటి తిరిగి ఇబ్బంది పడడం కంటే ఒక 3 నెలలు మనం రెగ్యులర్గా వాడినట్టయితే అద్భుతంగా నయమవుతుంది. మీరు వాడి మీరు బాగుంటే ఎవరైనా మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకు కొంచెం చెక్క తెచ్చిచ్చి వాళ్ళకు వాడించచ్చు. లేదు మాకు దొరకదంటే కూడా ఎవరికైనా కానీ మేము కూడా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే అడవి ప్రాంతాల్లో మాకు అందుబాటులోనే ఉంటాయి మొక్కలు. కాబట్టి కొంతవరకు ఎవరికైతే సమస్య ఉంటుందో కొంత మేము తెచ్చి ఇవ్వగలిగి చేసిస్తాము. కాబట్టి ఈ విధంగా మీరు ఆ యొక్క మొక్కని తెచ్చుకొని ఉపయోగించుకోండి. ఎందుకంటే మన పెద్దలు మనకు ఈ యొక్క వైద్యాన్ని మనకు ప్రజలకు అందరికీ తెలియజేయాలా, అందరూ తెలుసుకోవాలనే మన పూర్వీకులు మనకు నేర్పించారు. కాబట్టి ఈ వైద్యం మీరు కూడా మీ అనుభవంలో చేసి చూడండి. ఏదైనా మీకు డౌట్లు ఉన్నా, వైద్యం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా నేను మీకు ఈ యొక్క మీకు ఫోన్ నెంబర్ ద్వారా నాకు ఫోన్ చేసినట్టు కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.